తెలంగాణ రైతాంగానికి మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. దీనిపై ఏ పార్టీ ఎలా విమర్శించినా పట్టించుకోవద్దని సూచించారు. మరోసారి రైతు రుణమాఫీ హామీల అమలుపై తనదైన స్టైల్లో ప్రజలకు వివరించారు సీఎం రేవంత్. ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము. నేను మళ్ళొకసారి చెప్తున్నా, 2023 వానాకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది. మొదటి విడతగా 17,869 కోట్ల రూపాయలు 22,22,067 మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది. వాళ్ళు ఇచ్చింది 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీలో వడ్డీ 8,578 కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది. కేవలం 3,331 కోట్ల రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. 5 సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ 3,331 కోటి రూపాయలు. వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని, దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు. ఇది రైతులు గమనించరా? నేను మాటిస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి.
సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పాను, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు,